నమస్తే, వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందుల. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న విషయం అందరికి తెలిసిందే, వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా కులగణన. ఈ రెండింటికి సంబంధించి అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. సో ఇదే విషయం పైన అసలు దాదాపు 30 ఏళ్ల పోరాటం ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ వేదికగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్ల పాటు పోరాటం జరిగింది. దీనికోసం వాస్తవానికి మరి 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందా? ఈ యొక్క తీర్పుతోటి మాదిగలు అదేవిధంగా వర్గీకరణ జరగాలని కోరుకున్న ఉపకులాలు ఏవైతున్నాయో సాటిస్ఫైడ్ గా ఉన్నాయా? సో మరిన్ని విషయాలు మనతోటి చిందు కమ్యూనిటీలో, ఏదైతే చిందు కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, దాంట్లో మొట్టమొదటి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వచ్చినటువంటి వ్యక్తి గజవెల్లి ఈశ్వర్ సార్ గారు. సో ప్రస్తుతానికి మనం ఈశ్వర్ సార్ గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ముందుగా అంటే మీరు ఏదైతే చిందు కమ్యూనిటీలో అంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, దాంట్లో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రావడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు సార్, ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అయితేంది, కులగణన అయితేంది, ఈ రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి బిల్లు కూడా ఆమోదం దాదాపు తెలిపినట్టేగా. సో సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్ మీరు ఉపకులాలకు సంబంధించి? మొదటగా కామ్దాన్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక ఉపయుక్తమైనటువంటి చర్చ ఎస్సీ వర్గీకరణ మీద, ఏదైతే దళిత కులాలు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం, మన ముందున్నటువంటి సందర్భంలో ఒక మంచి ఉపయుక్తమైన చర్చను లేవదీసినటువంటి కామ్దాన్ మీడియాకి ముందుగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా ఒక చిన్న సవరణ, చిందు కులం గురించి మీరు మాట్లాడుతూ ఇందులో చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అని అన్నారు. వాస్తవానికి ఏ కులంలో చూసినా కూడా చిందు కులంతో పోలిస్తే చిందు కులంలో అక్షరాస్యుల సంఖ్య 100కు 100% ఉంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళే. కారణం ఏంటి అనంటే ఈ చిందు కులస్తులు యక్షగానం ప్రదర్శించడానికి రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి యక్షగాన పుస్తకాలను చదివి దాన్ని ప్రజల ముందు ప్రదర్శించేవాళ్ళు. కాబట్టి వీళ్ళకు అక్షరాస్యత అనేటువంటిది వృత్తికి సంబంధించినటువంటి ఒక అవసరం. అందుకని చిందు కులంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులో ఉన్నత విద్యకి ఎంతమంది వెళ్ళారనేటువంటిది రెండవ విషయం, బట్ అందరూ అక్షరాస్యులే. సో మొదటగా ఒక చిన్న సవరణ మొదలు పెడుతూ మీరు రెండవ ప్రశ్నగా మీరు ఏం చేశారంటే మీరు సాటిస్ఫైగా ఉన్నారా? నిజానికి ఈ ప్రశ్న నా ఒక్కనిదో అని అంటే ఉపకులాల ఒక్కలదో కాదు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో షమీం అఖ్తర్ కమిషన్ ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ పట్ల సర్వత్రా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో వర్గీకరణ పట్ల ఏ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి అనేటువంటి ఒక ప్రశ్న రావడం చాలా సహజం. ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి, ఏ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి అంటే నిన్నటి నుండి మనం గమనిస్తే గనక వర్గీకరణలో 3 రకాలైనటువంటి వర్గాలు బాధితులుగా ఉన్నాయి. అందులో ఒకటి ప్రధానంగా వర్గీకరణను డిమాండ్ తెర మీదికి తెస్తూ 30 సంవత్సరాలు దాని బరువు బాధ్యతలను మోస్తూ ప్రధానంగా ఒక కులంతోని పోరాటం చేసి మిగిలినటువంటి 57 కులాలను భుజాన వేసుకున్నటువంటి మాదిగ కులం ఒకటైతే, వర్గీకరణ వద్దు, దళితుల్లో ఇది ఐక్యతను దెబ్బతీస్తుంది అంటూ వర్గీకరణకు మోకాలు అడ్డినటువంటి మాల కులము ఒక వర్గం అయితే, ఈ 2 కులాల మధ్యలో ఉన్నటువంటి మిగిలినటువంటి 57 దళిత కులాలు, ఈ 57 కులాలను కూడా ఉపకులాలు అనడానికి మేము ఇష్టపడట్లేదు. వీటికదే స్వతంత్రమైనటువంటి సాంస్కృతికమైనటువంటి నేపథ్యాన్ని, జీవన పరిస్థితులను కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా స్వతంత్రమైనటువంటి కులాలే. కాకపోతే జనాభా పరంగా చాలా చిన్న స్థాయి లోపల ఉన్నటువంటి కులాలు. ఈ 57 జనాభా పరంగా మైనారిటీగా ఉన్నటువంటి 57 దళిత కులాలు ఒక వర్గంగా చూడాలి. సో మాదిగ వర్గం ఒకటి, మాల వర్గం ఒకటి, మిగిలినటువంటి 57 దళిత కులాలు ఒక వర్గంగా చూస్తే ఈ 3 వర్గాలలో ఏ వర్గం వర్గీకరణ పట్ల సంతృప్తిగా ఉన్నది అనేది మనం నిన్నటి నుండి గనక గమనిస్తే నా పరిశీలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు అనే చెప్పాలి. నిన్న మాదిగల తరఫున గౌరవ మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ వర్గీకరణను స్వాగతిస్తూనే 30 సంవత్సరాల పాటు మేము ఏదైతే కోరుకున్నామో ఆ వర్గీకరణ సాకారమైంది, దాన్ని స్వాగతిస్తూనే వర్గీకరణ జరుగుతున్నటువంటి అమలు పరిచేటువంటి విధానం పట్ల మేము అసంతృప్తిగా ఉన్నాము. దానికి కారణం మా జనాభాకు తగినంత వాటా మాకు రాలేదు. 9% మాత్రమే మాకు ఇచ్చారు.
మాకు నిజానికి 10.5 నుండి 11% మాకు రావాలి అని ఆయన అసంతృప్తిని వెల్లడించారు. ఇకపోతే మాల వర్గం చూస్తే మాల వర్గాలు కూడా మాకు గతం లోపల 6% వర్గీకరణ లోపల వాటా ఉండే, 2011 లేదా 2004లో అమలైనప్పుడు 6% ఉంటే 2025కు వచ్చినప్పుడు 20 సంవత్సరాలు 2 దశాబ్దాల తర్వాత 1% పెరుగుతుంది కానీ తగ్గడం ఎట్లా, కాబట్టి మేము దీని పట్ల అసంతృప్తిగా ఉన్నామని మాల వర్గాలు ఒక వాదన వినిపిస్తుంది. ఈ రెండు వర్గాలకు మధ్యలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి కులాలు కలిగినటువంటి 57 కులాలు కలిగినటువంటి మిగిలినటువంటి కులాలు ఏమంటున్నాయంటే, మేమందరం కూడా ముక్త కంఠంతో మమ్మల్ని ఏ గ్రూప్లో వేసి మాకు వాటా పర్సంటేజ్ పెంచండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగాము. కమిషన్కు కూడా మేము ఇదే విధంగా మేము లేఖలు అందించాము, రకరకాలుగా విజ్ఞాపనలు అందించాము. కానీ మా మనోభావాలను కానీ మా ఆశలను కానీ కమిషన్ తుంగలో తొక్కి మాకు ఏ గ్రూప్ లోపల కొన్ని కులాలను చేర్చి దానికి 1% మాత్రమే ఇచ్చింది. కొన్ని కులాలను 2వ గ్రూపులో, కొన్ని కులాలను 3వ గ్రూపులో పెట్టి మా మధ్య లోపల విపరీతమైనటువంటి భేదభావాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేసింది. వాస్తవానికి వర్గీకరణ కొలిక్కి వచ్చేటువంటి దశలో 57 కులాలు ఒకటే గొంతును వినిపించినాయి. మేమందరం కూడా ఒకటే గ్రూపులో ఉండాలని అభిలషించినాం. దానికి తోడు మేము ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికమైనటువంటి వివక్ష పరంగా మేము చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మాకు వెనుకబాటుతనం ఆధారంగా ఆలోచించి మాకు వాటాను పెంచండి అని చెప్పి కమిషన్ను మేము నివేదించాము. కమిషన్ మేము నివేదించినటువంటి అంశాలను కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము కూడా ఈ వర్గీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని పునఃసమీక్షించి ఎవరి ప్రయోజనాలు అనుగుణంగా న్యాయబద్ధంగా తిరిగి దీన్ని పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి 57 ఉపకులాలు కూడా నిన్నటి నుండి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ కమిషన్ 2.5 నెలల పాటు పరిశోధించి పర్యటించి రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలను తిరిగి అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులను పరిశీలించినప్పటికీ ఎవరి విజ్ఞప్తిని కూడా వీళ్ళు స్వీకరించినట్టుగా, ఎవరి విజ్ఞప్తిని, ఎవరి యొక్క అభిప్రాయాలను వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టుగా మేము అభిప్రాయపడటం లేదు. కేవలం 2004 కంటే ముందు ఉన్నటువంటి ABCD రిజర్వేషన్లనే ప్రామాణికంగా తీసుకొని దానిలో ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి కొన్ని 57 కులాలలో ఉన్నటువంటి చిన్న కులాలను కొన్ని పరిహరించి ఆ మిగిలినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కులాలను మాత్రమే కొద్దిగా B గ్రూప్లో నుండి A గ్రూప్లోకి, C గ్రూప్లో నుండి A గ్రూప్లోకి షెఫిల్ చేశాయి. అంతే. షెఫిల్ చేయడానికి కూడా ఒక ప్రామాణికమైనటువంటి కారణం ఏది కనిపించట్లేదు. ఎందుకు షెఫిల్ చేశారు అనేటువంటిది కూడా ఒక ప్రాసంగికత కనిపించట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా నిరాధారమైన అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ అని 57 కులాలు అభిప్రాయపడుతున్నాయి. సో ఓకే సార్, మీరు అన్నట్టు అంటే షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏదైతే ఉందో అది చేయలేదు అని అంటున్నారు. అంటే దీంట్లో మీరు అంటే దాదాపు అందరి రిపోర్ట్లు కూడా ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసారు. సో అది ఏం తీసుకోలేదు వాళ్ళు, అంటే ఏకపక్షంగా చేసినట్టు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. సో ఒక విధంగా అంటే మళ్ళీ దీన్ని పునఃసమీక్షించే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా సార్? అంటే డిమాండ్స్ మేరకి వర్గీకరణను పునఃసమీక్షించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటువంటిది మనం చెప్పాల్సిన పరిస్థితి కాదు. మనం చెప్పడానికి మనము అథెంటికేటివ్ కాదు. కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు అంటే, నిన్న మందకృష్ణ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మనం కొంచెం గమనిస్తే మనకు సింపుల్గా అర్థమైపోతుంది. కమిషను తన ప్రతిపాదనలో భాగంగా క్రిమి లేయర్ ఉండాలని ప్రతిపాదించింది. కానీ అసెంబ్లీలో ప్రభుత్వం మాట్లాడుతూ ఏమన్నది అంటే, ఎస్సీ కమిషన్కు అఖ్తర్ కమిషన్ నివేదించినటువంటి నివేదికలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రిమి లేయర్ను మాత్రం మేము పక్కకు పెడుతున్నాము, దాన్ని మేము అనుసరించలేము అని చెప్పి ప్రకటించింది. అంటే దాని అర్థం ఏంటిది? కమిషన్ ప్రతిపాదించినటువంటి అంశాలలో తాము సమంజసంగా ఉన్నాయి అని భావించిన అంశాలను పరిగణలోకి తీసుకొని దాన్ని ఫాలో అవుతూనే అవసరం లేనటువంటి అంశాలను పక్కకు పెట్టేటువంటి స్వాతంత్ర్యము, అధికారము గవర్నమెంట్కు ఉన్నది అనేది మనకి ఇక్కడ రూఢిపడతా ఉంది. అందుచేత ఒకవేళ గవర్నమెంట్ కనుక ఎస్సీ కమిషన్ ప్రతిపాదించినటువంటి అంశాల పట్ల ఏవైతే ఈ ఎస్సీ వర్గాలు అభిప్రాయాలను లేవనెత్తుతున్నాయో, మాకు భేదాభిప్రాయాలు ఉన్నాయనేటువంటి అంశాలను బహిరంగంగా బయటికి మాట్లాడుతున్నాయో, వాటిలో నిజమైనటువంటి న్యాయము, ప్రాసంగికత ఉన్నది అని ప్రభుత్వం గనక భావిస్తే దాన్ని తిరిగి పునఃసమీక్షించేటువంటి అవకాశం అయితే ఉంది.
అవకాశం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవకాశం లేకపోతే మేము డిమాండ్ చేసేవాళ్ళం కాదు. కమిటీలు ఎన్నో వచ్చినాయి. నిజంగా కమిటీ ఇచ్చినటువంటిదే అప్లై చేయాలి అని అంటే లోకూర్ కమిషన్ ఎప్పుడో వచ్చింది. లోకూర్ కమిషన్ మాలలను ఎస్సీలకి తీయాలని చెప్పింది. ప్రభుత్వం అవలంబించిందా? చేయలేదు. ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఎస్సీ లోపల మాదిగా ఇతర 57 కులాలకు అన్యాయం జరిగింది అని చెప్పించింది. దాన్ని అవలంబించిందా? చేయలేదు. కాబట్టి కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను గతం లోపల ప్రభుత్వాలు అనుసరించినటువంటి దాఖలాలు లేవు. ఎన్నో కమిషన్లు వాటి రిపోర్ట్లు బుట్ట దాఖలాలు అయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందటనే ఉంది. కాబట్టి షమీం అఖ్తర్ కమిషన్ కూడా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అందులోపల గనక లోపాలు ఉన్నాయని అనుకుంటే ప్రభుత్వం తప్పకుండా సవరించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది, అధికారం ప్రభుత్వానికి ఉంది. అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఈరోజు ఎస్సీ గ్రూప్ లోపల ఉన్నటువంటి 59 కులాలు మీరు గమనించాలి. 58 కులాల్లో 57 కులాల్లో కాదు, 59 కులాలు కూడా ఈ రిజర్వేషన్ పంపిణీ ప్రక్రియను, ఈ కమిటీ రిపోర్ట్ను పునఃసమీక్షించాలి అని అంటున్నారు. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక వర్గమో 2 వర్గాలు అసంతృప్తిగా ఉండడం సహజం. కానీ అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉంటే అసలు మీరు ఎవరికి న్యాయం చేసినట్టు? కమిషన్ ద్వారా ఏ విధమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి వర్గీకరణ ఉన్నది ఇందులోపల? ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీన్ని పునఃసమీక్షించాలి. ఆ పునఃసమీక్షలో భాగంగా 57 కులాలు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నాయో ఆ డిమాండ్ లోపల ఏమైనా న్యాయం ఉందా? సుప్రీంకోర్టు వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ చేయాలి. ఒకవేళ మీ స్వప్రయోజనాల, రాజకీయ ప్రయోజనాల కోసం గనక మీరు రిజర్వేషన్ చేస్తే మేము దాన్ని తిరిగి పునఃసమీక్షిస్తామని కూడా తీర్పులో పేర్కొంది. అది మనసు లోపల పెట్టుకొని ఎస్సీ రిజర్వేషన్ ఉద్యమానికి లేదా ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం గనక కనుగొనాలి అని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఓకే సార్, అంటే నిన్న మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్లో భాగంగా ఏదైతే అంటే ఏబిసిడి కాస్త 3 గ్రూపులుగా చేసిరావు, 3 గ్రూపుల్లో కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందిన కులాలని అభివృద్ధి చెందని కులాల జాబితాలో వేసినారు అని చెప్పేసి మాట్లాడారు. సో దానివల్ల అంటే మిగతా కులాలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చా సార్? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కాస్త సామాజికమైనటువంటి అవగాహన, రిజర్వేషన్ల పంపిణీ పైన ప్రైమరీ అవగాహన ఉన్నటువంటి ఎవరైనా కూడా దీనికి సింపుల్గా ఒక అంచనాకు రాగలుగుతాను. ఎందుకు అనంటే అభివృద్ధి చెందినటువంటి కులాలతోని అభివృద్ధి చెందినటువంటి పూర్తిగా సామాజికంగా అన్ని రంగాలుగా వెనుకబడ్డటువంటి కులాలను ఉంచితే ఆ కులాలు మిగిలినటువంటి కులాల ఫలాలను కూడా తినేటువంటి అవకాశం ఉండడం అనేటువంటిది సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఒక గంప కింద ఒక బలిసిన కోడిని బక్కచెక్కినటువంటి ఒక 3-4 కోళ్ళను కనుక ఒక గంప కింద వేసి కమ్మి పిడికెడు నూకలను ఆ గంప లోపల చలితే ఏం జరుగుతుంది? బలిసిన కోడి ఆ మిగిలినటువంటి బక్కచిక్కిన కోళ్ళను పొడిచి ఒక మూలకు నెట్టేసి బలిసిన కోడి ఆ గింజలన్నీ తిని అది మాత్రమే లాభపడుతుంది. మిగిలినటువంటి ఆ యొక్క 4 కోళ్ళు బలం సరిపోకపోవడం వల్ల ఆ బలంగా ఉన్నటువంటి కోడితో పోటీ పడలేకపోవడం వల్ల ఇవి నష్టపోతాయి. ఈ గంప అనేటువంటిది ఒక గ్రూప్ అయితే బలంగా ఉన్నటువంటి కోడి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి కులం. ఆ కులం పరిధి లోపల ఆ కులంతో పాటుగా మిగిలినటువంటి చిన్న కారు కులాలను గనక కలిపి ఉంచితే లాభం ఎవరికి అనేటువంటిది సమాజం ఈజీగా పసిగడుతుంది. నిన్న జరిగినటువంటి పరిస్థితి కూడా అదే. ఎందుకు అనంటే 57 కులాలు కూడా మాలేతర కులాలు కూడా మేమందరినీ కూడా ఒక గ్రూపులో ఉంచి మాకు ఎక్కువ వాటా ఇవ్వండి, ఎందుకంటే మేము వెనకబడి ఉన్నాము అని కోరినాయి ముక్తకంఠం. కానీ నిన్న జరిగినటువంటి పరిస్థితి ఏంటి? 2వ గ్రూపు లోపల మాదిగ కులాలు వాటితో పాటుగా జనాభా పరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా పూర్తిగా వెనుకబాటుకున్నటువంటి మిగిలినటువంటి కులాలు. 3వ గ్రూపులో మాల కులం కాస్త అభివృద్ధి చెందితే దాని పరంగా మిగిలినటువంటి అభివృద్ధి చెందినటువంటి కులాలు. ఇది దేనికి చిహ్నం? బలవంతునితోటి కాల్రెక్కలు బాగా ఉండి అన్ని అవయవ సౌష్ఠవం బలంగా ఉన్నటువంటి వ్యక్తితోటి కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా ఉన్నటువంటి ఒక వైకల్యం ఉన్నటువంటి వ్యక్తిని పరిగెత్తు అని చెప్తే ఎవరు గెలుస్తారు? అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నటువంటి వాడే గెలుస్తాడు. మిగిలినటువంటి వానికి ఈయనకి ఇద్దరికి ఒకే రకమైన పోటీ కుదరదు కదా. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ గ్రూపులలో ప్రాసంగికత ఉన్నది అని చెప్పి 57 కులాలు డిమాండ్ చేస్తాం.
కాబట్టి ఈ వర్గీకరణ లోపల శాస్త్రీయమైనటువంటి అవగాహన, శాస్త్రీయమైనటువంటి విభజన అనేది లోపించింది అని చెప్పి 57 కులాల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను. 57 కులాల పక్షాన నేను మాట్లాడుతున్నాను, కానీ మిగిలినటువంటి 59 కులాలు కూడా ఇదే మాట అంటున్నాయి. కాబట్టి ఎవరు కూడా సంతృప్తిగా లేనటువంటి వర్గీకరణ ఎవరికి ప్రయోజనం? ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో నుండి దీనికి పరిష్కారం చూపించినట్ట, తిరిగి మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్ట? నిజంగా దీనికి పరిష్కారం చేయాలి అని ప్రభుత్వానికి గనక ఉంటే ఒక శాస్త్రీయమైనటువంటి వాదనతోని ముందుకు రావాలి. ఓకే సార్, ఫైన్. అంటే ఇప్పుడు ఏదైతే క్రిమిలేయర్ అంటే ప్రభుత్వం వ్యతిరేకించింది క్రిమిలేయర్ని, సో క్రిమిలేయర్ పెట్టడం వల్ల పెట్టడం మంచిదా, పెట్టకపోవడం మంచిదా సార్? ఇది అంటే ఎవరు దృష్టి సారించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం క్రిమిలేయర్ అనేది. మనం కొంత స్థూలంగా గనక గమనిస్తే బీసీలలో క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. బీసీలలో, బీసీలు అంటే ఎస్సీల కంటే బాగా ముందంజలో ఉన్నటువంటి కులాలే కదా. క్రిమిలేయర్ అంటే ఏంటిది? ఒక సర్టెన్ స్థాయికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి రిజర్వేషన్ను వదులుకొని ఓపెన్ కేటగిరీలో కలవడం క్రిమిలేయర్గా అనబడుతుంది. రిజర్వేషన్ ఫలాలను వదులుకోవడం. మనం బాగా గమనిస్తే అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనేటువంటిది కల్పించడం వెనుక మూల సూత్రం ఏంటి అంటే సామాజికమైనటువంటి అసమానతలను తొలగించాలి, వివక్షను తొలగించాలి, అంటరానితనాన్ని తొలగించాలి, వెనుకబాటుతనాన్ని తొలగించాలి. అందుకోసం రిజర్వేషన్లను కల్పించారు. ఏదైతే మనం రిజర్వేషన్లు పొందుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ కేటగిరీని చూస్తున్నామో వీళ్ళు అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలు. అంబేద్కర్ గారు ఆర్థిక పరమైనటువంటి సమానతలను బ్యాలెన్స్ చేయడానికి రిజర్వేషన్లను ప్రకటించలేదు. ఆర్థిక అసమానతలను పొడగొట్టాలి అనుకుంటే అంబేద్కర్ గారు పరిశ్రమలను పంచాలే అనేవాడు, సంపదను పంచాలే అనేవాడు, భూములను పంచాలి అనేవాడు. కానీ రిజర్వేషన్లను ఎందుకు ఇచ్చాడు? సామాజికమైనటువంటి వెనుకబాటుతనం పోవాలి అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మనం క్రిమిలేయర్ దగ్గరికి వద్దాం. నేను ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని. నేను చిందు కావచ్చు, డక్కలి కావచ్చు, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఏదైనా ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తిని. ఎస్సీ కులానికి చెందినటువంటి నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. అంటే నేను ఆర్థికంగా కొంత వెసులుబాటును కలిగి ఉంటాను. ఎందుకు? ప్రభుత్వం పరంగా నాకు నెల నెల జీతం వస్తుంది కాబట్టి నాకు ఆర్థికంగా ఒక పరిపుష్టి ఉంటుంది. నేను సమాజానికి వెళ్ళినప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని కదా, మరి నన్ను ఎస్సీ కులంగా చూస్తాడా, లేకపోతే ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ కాబట్టి ఈయన చాలా గౌరవింపదగినవాడుగా అని చూస్తారా అంటే సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే నువ్వు కలెక్టర్వైనాగా, నువ్వు మంత్రివైనాగా, నువ్వు ముఖ్యమంత్రివైనాగా నువ్వు ఎస్సీవా, నీ స్థాయి ఎస్సీనే, మాకంటే తక్కువనే. ముఖ్యమంత్రులకు అవమానం జరగలేదా అండి? దళిత ఎమ్మెల్యేలకు అవమానం జరగలేదా అండి? దళిత మంత్రులు కింద కూర్చున్నటువంటి సందర్భాలు లేవా? కేసీఆర్ గవర్నమెంట్ లోపల దళిత మంత్రులను ఎన్నిసార్లు కేసీఆర్ స్టేజ్ మీద నుండి పక్కకు పంపించాడు మనం సామాజిక మాధ్యమాలలో చూడట్లేదు. దళిత సర్పంచ్లు వేదిక మీద కూర్చోవడానికి అర్హులు అని చెప్పి వేదిక మీద నిలబెట్టినటువంటి సందర్భాలు మనం మీడియాలో చూడలేదా? కారణం ఏంటిది? ఆర్థికంగా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నిన్ను ఎస్సీగానే మేము గుర్తిస్తాము, నీ సామాజిక అంటూ అనేటువంటిది నీ కులం ఉన్నంత వరకు నీకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి నాకు జీతం వస్తుంది కాబట్టి నేను క్రిమి లేయర్కు చెందినవాడను, రిజర్వేషన్లను వదిలేసుకున్నాను అని అనుకుంటే సామాజిక వెనుకబాటుతనం పోవాలనేటువంటి అంబేద్కర్ యొక్క లక్ష్యం ఇక్కడ రీచ్ కావట్లేదు. సామాజిక వెనుకబాటుతనం పోవడం అంటే ఏంది? ఒక అట్టడుగు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కూడా మిగిలినటువంటి అన్ని సామాజిక వర్గాలతో సమానంగా గౌరవింపబడాలి, గుర్తింపబడాలి, ఆదరింపబడాలి. అప్పుడు రిజర్వేషన్ అనేది తొలగింపబడాలనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయం. కానీ ఆర్థికంగా నేను ఎంత ఎదిగినా, నాకు లక్షల కోట్లు ఉన్నటువంటి నేను మంత్రినైనా కూడా నేను మళ్ళీ తిరిగి అంటరానితనాన్ని అనుభవిస్తున్నా ఈ సమాజంలో. అలాంటప్పుడు నేను క్రిమి లేయర్ను చేసుకొని నా యొక్క రిజర్వేషన్లను కనుక వదిలేసుకుంటే అంబేద్కర్ అభిలషించినటువంటి సామాజిక న్యాయం అనేటువంటిది రీచ్ ఎప్పటికీ కాదు. కాబట్టి క్రిమి లేయర్ అనేటువంటిది ఎస్సీ వర్గాలలో స్వాగతించదగినది కాదు. కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, కానీ క్రిమి లేయర్ అనేటువంటిది ఎస్సీ వర్గాలలో ఆహ్వానించదగిన పరిణామం కాదు. ఎందుకు అనంటే ఎస్సీ వాడు ఎప్పుడైనా ఈ సమాజం లోపల ఎస్సీ వానిగానే గుర్తించబడతాడు.
ముఖ్యమంత్రి అయినా రాష్ట్రపతి అయినా కూడా దళిత రాష్ట్రపతికి ఎన్ని అవమానాలు జరిగినాయి మనం చూస్తూనే ఉన్నాం, గిరిజన రాష్ట్రపతికి ఎన్ని అవమానాలు జరిగినాయి మనం చూస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్ పోయినంత మాత్రాన నీ స్టేటస్ పోదు, నీ కులం పోదు. కాబట్టి రిజర్వేషన్ అనేటువంటిది పోవాలి అని అంటే నా సామాజికమైనటువంటి వివక్ష అనేది పోవాలి. నా సామాజిక వివక్ష పోయి సమాజం నన్ను అందరితో పాటు సమానంగా గౌరవించినప్పుడు నా స్వతహాగా నేను రిజర్వేషన్ను వదులుకొని క్రిమీ లేయర్ను స్వాగతిస్తాను. అంతవరకు రిజర్వేషన్ అనేటువంటిది ఎస్సీ వర్గాలలో ఉండాలి. కాబట్టి క్రిమీ లేయర్ అనేటువంటిది ఎస్సీలలో ఆహ్వానించదగినది కాదు. ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలు ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. సో దాంట్లో కొన్ని కులాలు మమ్మల్ని అంటే సొసైటీ ఐడెంటిఫై చేయట్లేదు, అందరికీ ఎంఆర్ఓ సర్టిఫైడ్ చేస్తే మమ్మల్ని ఆర్డీఓ సర్టిఫైడ్ చేయాల్సి వస్తుంది. మా కులం మీద అని చెప్పుకోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తప్పని పరిస్థితులలో అభివృద్ధి చెందిన కులం వైపు పోవాల్సి వస్తుందని చాలా మంది ఉపకులాలు ఈ క్వశ్చన్ రేజ్ చేస్తున్నాయి. సో దీనికి ఏంది సరే, దీనికి కారణం ఏంది అంటే అందరికి ఎంఆర్ఓ చేస్తే వీళ్ళకి ఆర్డీఓ చేయడానికి ముఖ్య కారణం ఏంది అసలు? ఇది ఎస్సీ 57 దళిత కులాలు చాలా సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య. ఈ మధ్య ఒక 10-15 సంవత్సరాల నుండి ఈ సమస్య చాలా తీవ్రంగా చర్చ లోపలికి వస్తుంది. ఏ సమస్య? కులం సర్టిఫికెట్ ఎంఆర్ఓ ద్వారా కాకుండా ఆర్డీఓ కలెక్టర్ ద్వారా ఇవ్వడం ఏంటి? మిగిలినటువంటి కులాలకు ఎంఆర్ఓ ఇస్తున్నాడు, ఎస్సీలలో ఉన్నటువంటి 57 కులాలకు మాత్రం ఆర్డీఓ ఇస్తున్నాడు. దానికి కారణం ఏంటిది అనేది ఎందుకు వస్తున్నదంటే ఈ 10-15 సంవత్సరాల నుండే ఈ 57 కులాలలో చదువుకున్నటువంటి వాళ్ళు వస్తున్నారు. అంతకుముందు వీళ్ళకు విద్యాగంధం లేదు. ఎస్సీ సర్టిఫికేట్ ఎందుకోసం అవసరం? ఒక కాలేజీలో సీటు కోసం వెళ్ళినప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ అవసరం. నీది ఏ కులం బాబు, నీకు ఏ కులంలో సీట్ ఇవ్వాలి అని అడిగినప్పుడు ఎస్సీ కులం సర్టిఫికేట్ అవసరం. అంతకుముందు ఈ సమస్య రాలేదు చర్చలో. ఎందుకు? ఈ 57 కులాలలో అసలు చదువుకున్నటువంటి సందర్భం రాలేదు. ఎక్కడో కొండకొచ్చో కొంతమందికే వచ్చింది తప్ప ఎక్కువ మంది చదువుకున్న సందర్భం లేదు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితులలో విద్యకు దూరంగా సమాజం లోపల దిగువ స్థాయి లోపల ఉన్నాయో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ 15 సంవత్సరాల నుండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ద్వారానే మాకు ఇప్పించాలి, మేము కాలేజీలలో సీట్లు తెచ్చుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది చేస్తామని. కారణం ఏంటి అంటే కారణం చాలా స్పష్టం. మీరు మీడియా కదా, మీ కాందాన్ ఛానల్ నేను అడుగుతున్నాను, ఏ దళిత ఉద్యమ నాయకుడినైనా అడగండి, ఏ దళిత ఉద్యమ నాయకుడినైనా అడగండి, ఈ 57 ఉపకులాలకు వాటి పేర్లు ఏమిటి, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, వాటి యొక్క కల్చర్ ఏంటి, వాటి సాంస్కృతిక నేపథ్యం ఏంటి అని అడగండి. ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు అనంటే ఇవి సమాజం లోపల పూర్తిగా దూరంగా విసిరివేయబడినటువంటి కులాలు. నిన్న షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ రిపోర్ట్లో చూస్తే కొన్ని కులాలు, నేను కులాల పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకనంటే వాళ్ళని అవమానించడమో లేకపోతే చిన్న చూపు చూడడమో నా ఉద్దేశంగా. 46 మంది ఉన్నటువంటి కులం ఉంది, 58 మంది ఉన్నటువంటి కులం ఉంది, 256 మంది ఉన్నటువంటి కులం ఉంది. ఈ 48, 56, 256 ఏంటి? తెలంగాణ మొత్తంలో ఈ కులాల జనాభా. ఎంత దయనీయం అండి! తెలంగాణ మొత్తం మీద 50 కంటే తక్కువ మంది ఉన్న కులం ఉంటుందా? 50 కంటే తక్కువ మంది షమీమ్ అఖ్తర్ గారు 2011 లోపల ఈ యొక్క లెక్కలను తీసుకున్నారు. 2011లో 50 ఉందనే అనుకుందాం. 2025కు వచ్చేసరికి ఆ కులం డెవలప్ కావాలా వద్దా? వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ కులాన్ని డెవలప్ చేస్తారా లేదా? మరి ఏ విధమైన ప్రాసంగికత లేకుండా ఆ లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది కాస్త పక్కకు పెడితే మీరు అన్నారు కదా ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమైందని. కారణం ఒకటే, సమాజంలో ఈ కులాలు ఉన్నాయనేటువంటి ఒక గుర్తింపు కూడా ఎవరికీ లేదు. కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు ఎంఆర్ఓ ఒక ప్రశ్న ఇస్తాడు, మీ కులాన్ని నేను ఎప్పుడూ వినలేదు చూడలేదు బాబు, నువ్వు ఎస్సీ అని నేను ఎట్లా ఇవ్వాలి అని. అందుచేత దానికి ఒక కమిషన్, ఒక కమిటీ ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ఇంటి వద్దకు ఎంక్వైరీ కోసం వస్తాడు. ఎంక్వైరీ చేసి గ్రామం లోపల మిగిలిన వాళ్ళని అడిగి ఈయన ఫలానా మోచి కులస్తుడు, ఫలానా డక్కలి కులస్తుడు, ఫలానా చిందు కులస్తుడు అని ధృవపరుచుకున్న తర్వాత ఆ రిపోర్టును తీసుకుపోయి ఆయన ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ఇదంతా ఎంఆర్ఓకు కష్టం కదా, ఎంఆర్ఓ అంటే రెవెన్యూ ఇవన్నీ చూస్తారు కదా, అందుకని దీన్ని ఆర్డీఓకు కలెక్టర్లకు బదిలీ చేశారు. ఒక సామాన్యమైనటువంటి ఏ విధమైనటువంటి అండదండ లేనటువంటి వాడు పోయి ఆర్డీఓ దగ్గరికి పోయి అక్కడ ఆఫీసు నుండి ఒక మనిషి ఈ ఇంటికి వచ్చి ఈ ఊరుకు వచ్చి ఎంక్వైరీ చేయించుకోవడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైన ప్రక్రియ. ఈ రోజులలో గవర్నమెంట్ ఆఫీసులలో పనులు ఎట్లా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. అంతో ఎంతో సమర్పించుకుంటేనే తప్ప అక్కడ పనులు జరిగాయి. అలాంటిది ఆఫీసు నుండి ఒక వ్యక్తి నీ ఒక్కని కోసం ఒక ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే అది సాధ్యమా? సాధ్యం కాదు.
మరి ఇటు చూస్తేనేమో సీట్ ఎత్తిపోతుంది. కాలేజీల్లో 10 రోజులలో సర్టిఫికేట్ సమర్పించాలా, లేకపోతే నీ డిగ్రీ సీటు నీ ఇంటర్మీడియట్ సీటు పోతుంది అనేటువంటిది అక్కడ ఉన్న పరిస్థితి. ఈ బాధ తట్టుకోలేక ఈ 57 దళిత కులాలలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే, మాదిగా అని పెట్టుకుంటే మనకు తొందరగా సర్టిఫికేట్ వస్తుంది కదా, ఎంఆర్ఓ ద్వారానే వస్తుంది కదా, అందుకని మాదిగా సర్టిఫికేట్ తీసుకున్నాం. మాల అని పెట్టుకుంటే ఎంఆర్ఓ ద్వారానే సర్టిఫికేట్ వస్తుంది, 3 రోజులలో వస్తుంది. కాబట్టి 2 నెలలు తిరగడానికంటే బదులు 3 నెలల ఏదో ఒక సర్టిఫికేట్, అది ఎస్సీనే ఇది ఎస్సీనే కదా, పోయేది ఏమున్నదిలే అనేటువంటి ఒక రాంగ్ నోషన్తో, పాపం వాళ్ళకి అది తప్పు అనేటువంటి విషయం కూడా తెలియని పరిస్థితులలో అప్పటిదప్పుడు అవసరం తీరాలి వాళ్ళకి అది. దానివల్ల చాలా 57 కులాలకు సంబంధించినటువంటి ఈ ప్రజలు మాదిగ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. స్వయంగా 57 కులాల సమావేశాలలో ఈ బాధలు మాతో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే మేము ఏమంటున్నామనంటే, ఇది ఎంఆర్ఓ ద్వారానే జరగాలి. ఎంఆర్ఓ ద్వారానే ఈ కులాలకు సర్టిఫికేట్ అనేటువంటిది జరగాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా సమాజంలో ఏ కులం లోపల ఏ ప్రజలు ఏ కులం ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళకు రాజ్యాంగం ఏ కులం ప్రకారం చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నది అనేది ప్రభుత్వ అధికారులకు తెలియకపోతే ఎస్సీ సంక్షేమ శాఖ ఏం చేస్తున్నట్టు, ఎస్సీ మంత్రులు ఏం చేస్తున్నట్టు, ఈ దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు, దళిత ఉద్యమకారులు వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు. కులం సర్టిఫికేట్ అనేటువంటిది మన ప్రైమరీ ఐడెంటిఫికేషన్. అయ్యా నేను ఇది ఈ సువిశాలమైనటువంటి భారత రాజ్యాంగం ప్రకారం నేను ఈ కులం అని చెప్పడానికి ఒక ప్రభుత్వం ఇచ్చేటువంటి గుర్తింపు. అది కూడా సవ్యంగా న్యాయంగా రావాల్సినటువంటి పరిస్థితి ఈ 57 కులాల ప్రజలకు లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి. దీనికి కారణాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓటు బ్యాంకు లేదు. మనం చెప్పుకున్నాం కదా, 200 మంది తెలంగాణలో, 50 మంది 60 మంది. నిజంగా అంత దయనీయ పరిస్థితులలో ఏ కులం లేదు. అందరూ కూడా 30,000 నుండి 1,00,000 పరిధి లోపల ఉన్నారు. 1,00,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి 57 కులాలు కూడా ఉన్నాయి. కానీ దుర్మార్గమైనటువంటి లెక్కలతోటి నిన్న షమీ అఖ్తర్ గారు 100 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు అన్నారు. ఎంత అన్యాయం అండి. ఒక కులము 2004 లోపల ఉన్నటువంటి జనాభా, 2011 లోపల ఉన్నటువంటి జనాభా, 2025లో వచ్చిన జనాభా ఒకటే అవుతుందా? అసలు ఆ కులాలలో జననాలు మరణాలు ఉండవా? వృద్ధి రేటు అనేటువంటిది ఉండదా? నా కులాన్ని నిలుపుకోవాలి అని చెప్పి ఎవరికైనా ప్రత్యుత్పత్తి ద్వారా జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు తీసుకున్నదేమో 2011 లెక్కలు, రిపోర్ట్ సబ్మిట్ చేసిందేమో 2025లో. దశాబ్దం తేడా ఉంటుందండి. దీనికి అసలు ప్రాసంగికత నిలబడుతుందా? రేపు ఎవరైనా దీని మీద కోర్టులో కేసేస్తే ఈ వాదన నిలబడుతుందా చెప్పండి. ఓకే, నేను ఇప్పుడు మీరు అన్నట్టు కోర్టులో కేసేస్తే ఇప్పుడు ఏదైతే గతంలో వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణకి అనుకూలంగా తీర్పు వచ్చింది, గతంలో జరిగింది కూడా, మళ్ళీ తర్వాత రివిఫిటేషన్ వేస్తే అది కొట్టేసారు. సో మళ్ళీ అది రిపీట్ అవుతే అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అవుతే ఈ మళ్ళీ దీన్ని కొట్టేసే అవకాశాలు ఉండొచ్చా సార్? రిపీట్ అవ్వద్దు అనే మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకు అనంటే, దళితుల శక్తి, దళితుల మేధస్సు, దళితుల సమయం అంతా ఒక 3 దశాబ్దాల పాటు వర్గీకరణ చుట్టూ తిరిగింది. వాస్తవానికి దళితులు అడ్రస్ చేయవలసినటువంటి ఛాలెంజెస్ ఈ సమాజంలో చాలా ఉన్నాయి. కానీ కొన్ని శక్తులు అడ్డుకోవడం వల్ల, కారణాలు ఏవైతేనేమి, 30 సంవత్సరాల పాటు ఒకే సమస్యను ఎజెండాగా, ప్రధాన ఎజెండాగా చేస్తూ 59 కులాలు తమ శక్తిని ఇక్కడ కేంద్రీకరించి పనిచేశాయి. ఇది సమాజానికి ఒక పెను సంక్షోభం. ఎందుకంటే ఈ సమాజం లోపల ఉత్పత్తి కులాల యొక్క వాటా లోపల దళిత కులాల యొక్క వాటా చాలా పెద్దది. దళిత కులాలు ఈ సమాజానికి చాలా సేవ చేస్తూ ఉన్నాయి. సమాజ నిర్మాణం లోపల దళితుల యొక్క పాత్ర చాలా గొప్పది. అంతటి ఔన్నత్యము, అంతటి ప్రాతినిధ్యము, అంతటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దళితులు 30 సంవత్సరాల పాటు ఒక సమస్య చుట్టూ తిరగడం అనేటువంటిది వాంఛనీయం కాదు. అందుకని మేము ఇప్పటికైనా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడాలి అనే కోరుకుంటున్నాం. కాబట్టి ఇది మళ్ళీ కోర్టు లోపలికి వెళ్తే కొట్టుడు పోతుందా అని అంటే కొట్టుడు పోవద్దనే కోరుకుంటున్నాం. కొట్టుడు పోకుండానే చాలా పకడ్బందీగా కూడా చేశారు. సుప్రీంకోర్టు ద్వారా తీర్పును దండోరా ఉద్యమం తీసుకురాగలిగింది. అది మనం చాలా సంతోషపడవలసినటువంటి అంశం. గతం లోపల ఎందుకు కొట్టువేయబడింది అని అంటే, రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసేటువంటి అధికారం లేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్సీ వర్గీకరణ చేసినది చెల్లుబాటు కాదు అనని కోర్టులో కేసేసింది, సుప్రీంకోర్టు కట్టేసింది. కానీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ మొన్న ఆగస్టు 1న ఏం తీర్పిచ్చింది? రాష్ట్రాలకు ఆ శక్తి ఉంది, అధికారం ఇస్తున్నామని ప్రకటించింది. ఆర్టికల్ 341
సవరిస్తూ రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునేటువంటి అధికారాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి చాలా క్లియర్ కట్గా రాష్ట్రాలకు ఆ అధికారాన్ని బదలాయించింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సాంకేతికమైనటువంటి అవరోధాలు లేకుండా, సామాజిక పరమైనటువంటి పరిమితులు, అవరోధాలు, లోపాలు లేకుండా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, మేధావుల మీద ఉంది. అలా కాకుండా 2.5 నెలలు కేటాయించి ఒక కమిషన్కి ఇచ్చి కమిషన్ రిపోర్టు ప్రకారం మేము ముందుకెళ్తామనంటే ఆ బాధిత వర్గాల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఇప్పుడు వస్తూ ఉన్నది. మళ్ళీ రివ్యూ చేయండి అని అంటున్నది. అంటే మళ్ళీ పంచాయతీ మొదటికి వచ్చినట్టే కదా. ఇది ఎవరి వైఫల్యం? ప్రభుత్వాలు ముందు చూపు లేకుండా, ప్రభుత్వాలు ఒక శాస్త్రీయమైనటువంటి నడవడిక లేకుండా ముందుకెళ్లడం వల్ల ఈ సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం అవుతుంది. వాస్తవానికి కమిషన్ కూడా ఆయా కులాలను సంప్రదించి రిప్రజెంటేషన్లను తీసుకున్నది, కానీ వాటిని శాస్త్రీయబద్ధమైనటువంటి అవగాహనతోటి అధ్యయనం చేసింది అని చెప్పి అనుకోవడానికి ఇప్పుడు పరిస్థితులు లేవు. నిన్న జరిగినటువంటి ఆ రిపోర్ట్లో అనేకమైనటువంటి లోపభూయిష్టమైన విధానాలు, చాలా సింపుల్గా ఏమీ చదువుకోనటువంటి ఒక వ్యక్తి కూడా సింపుల్గా అర్థం చేసుకుని ప్రశ్నించేటువంటి ఒక సంఘటన చెప్తా. ఎస్సీలో మాల కులం జనాభా 15,27,000 అని ఇచ్చారు. మాదిగలు 32,62,000 అని ఇచ్చారు. వీళ్ళకు 5% ఇచ్చారు, వీళ్ళకు 9% ఇచ్చారు. ఎవరైనా కాస్త మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం, సింపుల్గా ఊళ్ళల్లో చేబదులు 100 రూపాయలు ఇచ్చి నువ్వు నాకు వడ్డీ అని అడిగేటువంటి చిన్న వాళ్ళు కూడా ఈజీగా అడుగుతారు ఒక ప్రశ్న. ఏంటండి 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% ఇస్తే 32 లక్షలు ఉన్న వాళ్ళకు 10% ఇవ్వడం న్యాయమే కదా అని అంటారు. దానికి ఏమో సమాధానం చెప్పగలుగుతుంది ప్రభుత్వం కానీ కమిషన్ కానీ? జనాభా పరంగా చూస్తే నీ లెక్కే తప్పు. సామాజిక వెనుకబాటుతనం ఇచ్చినాము అని అంటే మాలల కంటే మాదిగలు సామాజికంగా వెనుకబాటుకు గురయ్యారు అని చెప్పి కమిషన్లనే చెప్తా ఉంది. మరి నువ్వు సామాజిక వెనుకబాటుతనాన్ని చూసినా వాళ్ళకు 10% ఇవ్వాల్సిందే. జనాభా పరంగా చూసినా వాళ్ళు 32 లక్షలు ఉన్నారు, 10.5 11% రావాల్సిందే. అసలు ఇది ఏ విధమైనటువంటి నిలబడేటువంటి వాదనేనా? మందకృష్ణ గారు అడగడం లోపల న్యాయం అనేది మనకు కనిపిస్తా ఉన్నాయి. పై నోటి లెక్కల్లోనే మనం చూడవచ్చు. కమిషన్ జనాభా పరంగా చూసిందా? జనాభా పరంగా చూస్తే 10.5 11 రావాల్సిందే. వెనుకబాటు పరంగా చూసిందా? వెనుకబాటు పరంగా చూస్తే మాదిగలు వెనుకబాటు పల్లె. మాదిగలు అంటే మాదిగలతో పాటు ఆ గ్రూప్లో ఉన్నటువంటి మిగిలినటువంటి 57 కులాలు కూడా. కాబట్టి ఏ విధమైన శాస్త్రీయమైనటువంటి ప్రాతిపదికన నువ్వు కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తావని చెప్పి ఈరోజు షమీం అఖ్తర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అధ్యయనం చేయకుండా రిపోర్ట్ ఇచ్చింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 2 రోజుల వ్యవధిలో నువ్వు అసెంబ్లీలో పెట్టినావంటే ప్రభుత్వం ఏమైనా దీని మీద అధ్యయనం చేసినట్టుందా? ఈరోజు ఇచ్చింది, రేపు పెట్టింది. ఏమండి కోర్టు విషయాలతో ముడిపడినటువంటి అంశం మీద నీకు ఇంత ఉదాసీనతనా? ఏ విధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం కానీ ఒక పరిశీలన కానీ చేయవా? కమిషన్ ఎట్లా ఇస్తే నేను అట్లా ప్రవేశపెడతానంటే నువ్వు ప్రజాప్రభుత్వమా లేకపోతే డిపెండెంట్ గవర్నమెంటా? సింపుల్గా తెలిసిపోతా ఉన్నది. కాబట్టి మేము ఇదే అడుగుతా ఉన్నాం. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. తిరిగి మళ్ళీ ఇది కోర్టుకు వెళ్ళి కొట్టుడు పడిపోయి మళ్ళీ సమస్య మొదటికి రావడం అనేటువంటిది మేము వాంఛించడం లేదు. దీనికి శాశ్వతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిష్కారాన్ని మేము కోరుకుంటాం. సో ఈ వైఫల్యాలకి అంటే ఇప్పుడు కరెక్ట్గా మనకు క్లియర్గా అనిపిస్తుంది ప్రభుత్వం దీంట్లో తప్పు జరిగిపోయిందని చెప్పేసి. సో మరి దీనికి ఎట్లా సార్, దీనికి సొల్యూషన్ ఎట్లా? సొల్యూషన్ చాలా క్లియర్ అండి. ఇప్పుడు మేమందరం కూడా మాట్లాడేది అదే. తిరిగి మళ్ళీ రివ్యూ చేయండి అని అంటున్నాం. రివ్యూ చేయండి అంటున్నాం. మీరు ఎవరికి కొమ్ము గాయాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి అడుగులకు మడుగులొత్తాల్సిన పని లేదు. శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో గణాంకాలు ఉన్నాయి, శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో చేసినటువంటి రిపోర్టులు ఉన్నాయి. సామాజిక వెనుకబాటుతనం ఉన్నది. ఎట్లా వెనుకబాటుతనాన్ని గణించాలి నువ్వు? ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలలో ఎస్సీలలో ఉన్నటువంటి కులాలు ఏ పథకం లోపల ఎంతమంది లబ్ధిదారులు లెక్క నీ దగ్గరే ఉంది. లెక్కను బయటికి దిగి ఒక నెల కూర్చుంటే పోయేదేమీ లేదు కదా. నీకు శాశ్వతమైన పరిష్కారం కావాలంటే ఏ విధమైన చిక్కులు లేకుండా నువ్వు చెప్పాలి. ప్రభుత్వ పథకాలలో ఏ కులాలు ఎంత లబ్ధి పొందినాయి లెక్క నీ దగ్గరే ఉంటుంది. విద్యా ఉద్యోగ రంగాలలో ఏ కులాలు ఎంత వాటాల లోపల ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఏ కులాల నుండి. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో ఎంతమంది ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎంతమంది, 57 కులాల మంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది, లెక్కలు నీ ముందే ఉన్నాయి కదా, స్పష్టంగా నీ కళ్ళ ముందే ఉన్నాయి కదా, గవర్నమెంట్ నీదే కదా. ఇవన్నిటినీ చూస్తే నీకు జనాభా ఎంత ఉన్నదో నీకే తెలుస్తుంది, సామాజిక వెనుకబాటుతనము ఎంత ఉన్నదో నీకే తెలుస్తుంది.
సుప్రీంకోర్టు మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది. సామాజిక వెనుకబాటుతనంగా రిజర్వేషన్ను పంపిణీ చేయాలి, ఒకవేళ నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నువ్వు చేస్తే మళ్ళీ నేను సమీక్షిస్తా అని కూడా చెప్పింది. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ముందుకు పోవు? ఈ ప్రాతిపదిక మీద డాటా అంతా నీ ప్రభుత్వంలోనే ఉన్నది, జనాభా ఎంత ఉన్నదో నువ్వే తెలుసుకోగలుగుతావు. తెలుసుకొని ఉన్నప్పుడు ఎవరికి ఎంత వాటా ఇవ్వడం అనేటువంటిది చాలా సులభం, చాలా సులభం. ఈరోజు నిన్న మందకృష్ణ ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఒక సమాధానం చెప్పాలి అని అంటే నీ దగ్గర ఒక ఆధారం ఉండాలి, ఒక శాస్త్రీయమైనటువంటి ప్రాతిపదికతో నువ్వు ఆన్సర్ చేయాలి. ఏదే సమాధానం రాలేదే అంటే నీ దగ్గర శాస్త్రీయమైనటువంటి ఒక ప్రాతిపదిక లేదు అని అర్థం. శాస్త్రీయమైన ప్రాతిపదిక లేనప్పుడు బాధితులు తమకు జరిగేటువంటి అన్యాయాన్ని ఎట్టి పరిస్థితులలో అంగీకరించరు. కాబట్టి నువ్వు డిఫెన్స్ చేయాలి అనుకుంటే, నువ్వు దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి అని అనుకుంటే నీ దగ్గర ఒక సమాధానం ఉండాలి. ఆ సమాధానానికి ఒక శాస్త్రీయమైనటువంటి డాటా ఉండాలి. ఆ డాటాను నువ్వు తీయాలి. నువ్వు ఆ డాటా తీయలేదు. 57 కులాలకు సంబంధించిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లలో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది నీ దగ్గర లెక్క ఉన్నదా? మాలవాళ్ళు ఏ డిపార్ట్మెంట్లలో ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వ పథకాలలో దళితుల్లో ఉన్నటువంటి 59 కులాల ప్రాతినిధ్యం ఏ మేరకు లబ్ధి పొందింది అనేటువంటిది నీ దగ్గర డాటా ఉన్నదా? నీ దగ్గర ఉండాలి. ఎందుకు? నువ్వు పంచాయతీ పెద్దవు. పంచాయతీ పెద్ద దగ్గర ఏ పంచాయతీ తీర్పు చెప్పాలంటే ఏం చేయాలి? ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము తన దగ్గర ఉండాలి. దాన్ని సమగ్రంగా శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలి, దాన్ని అవగతం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నువ్వు తీర్పు చెప్పాలి. నీ దగ్గర ఏ విధమైన డాటా లేకుండా వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ లోపల ఉన్నటువంటి ప్రాసంగికతను నువ్వు అంచనా వేయకుండా ఇవాళ రిపోర్ట్ ఇస్తే రేపు అసెంబ్లీలో పెట్టి నేను ముందుకు వెళ్తున్నానంటే తప్పకుండా నీకు ప్రశ్నలు ఎదురవుతాయి. తిరిగి మళ్ళీ ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్న చందంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరుగుతుంది. అది ఈ సమాజం వాంఛించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే ఒక చరిత్రాత్మకమైన తీర్పు పైన చాలా గొప్పగా విశ్లేషించారు. సో ఈ యొక్క మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. అంటే నేను మన కామ్దాన్ ఛానల్ కూడా చూస్తూ ఉన్నాను. నేను చాలా సమగ్రమైనటువంటి విశ్లేషణతోని మంచి మంచి అంశాల మీద సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముందు ముందు కూడా ఇలాగే సమాజాన్ని చైతన్యపరిచే వ్యవధి లోపల మీ పాత్ర సమర్థంగా పోషించాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఈశ్వర్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ.